అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను సింపుల్గా పావ్ భాజీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇంట్లోనే తయారు చేసి చూపిస్తున్నాను. పదండి మొదలెడదామా. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ బటర్ వేసి మెల్ట్ అయిన తర్వాత అందులో జీలకర్రను వేసుకోవాలి. అది కొంచెం చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటాలను వేసుకోవాలి. ముందుగా మనం ఉల్లిపాయను కొంచెం సాటే అవ్వనివ్వాలి. ఇది పావుభాజీ కాబట్టి మనం అంత బ్రౌన్ కలర్ అన్నది చెయ్యకూడదు. కొంచెం వేగాక అందులో 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. ఇలా మనం వేయించుకున్న తర్వాత 3 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. తర్వాత అందులో క్యాప్సికమ్, 2 చిన్న సైజు టమాటాలను ఫైన్గా చాప్ చేసుకుని వేసుకోవాలి. ఇది కూడా కొంచెం సాటే అవనివ్వాలి. తర్వాత రుచికి సరిపడంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఓ 2 నిమిషాలు వేగిన తర్వాత ముందుగా మనం కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్, నేనైతే దీనిలో క్యాలీఫ్లవర్, ఆలు, బీన్స్, మటర్ ఉంటే మటర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు వేసి ఉప్పు, పసుపు వేసుకొని 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయ, టమాటా వేగిన తర్వాత అందులో ముందుగా కొన్ని మసాలాలను యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, పావుబాజీ మసాలా 3 స్పూన్లు వేసి బాగా వేయించుకోవాలి. మసాలా అన్నది మాడకూడదు. కొంచెం వాటర్ వేసుకొని మనకి ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇలా మనం స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత వాటర్తో సహా ఇందులో కడాయిలో వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే దీన్ని 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ఆయిల్ అన్నది పైకి తేలాలి. ఇప్పుడు ఇందులో కసూరి మేతిని బాగా పొడి చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఓ 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఇలాగా వెజిటేబుల్స్ అనేది కొంచెం కొంచెం కనిపించాలి. కొంతమంది మొత్తం స్మాష్ చేసేస్తారు, కానీ అలా చేసుకోకూడదు. మూత పెట్టి ఓ 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన పావుభాజీ మసాలా రెడీ. ఇప్పుడు మనం బన్స్ని తీసుకొని దాన్ని ఇలా మనం వేరువేరుగా కట్ చేసుకొని దీన్ని వీడియోలో చూపిన విధంగా ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బటర్ తీసుకొని దీనికి అప్లై చేసి వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, పావుబాజీ మసాలా అన్నది రెడీ. ఇప్పుడు దీంట్లో కొత్తిమీరను కట్ చేసి వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పావుబాజీ మసాలా రెడీ. ఇప్పుడు మనం పావుని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక తవ్వ పెట్టుకొని అందులో 1/2 స్పూన్ బటర్ వేసి అందులో కొత్తిమీర, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్చటి గ్రేవీని దాని మీద వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బన్ను ఇందులో వేయించుకోవాలి. దీనివల్ల పావుకి మంచి టేస్ట్ అన్నది వస్తుంది.
ఇలా వీడియోలో చూపిన విధంగా మనం బటర్ని అప్లై చేసుకుంటూ రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బయట దానికన్నా మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకెంతో రుచికరమైన పావుబాజీ రెడీ అయిపోతుంది. దీంట్లో బటర్ అన్నది ఎక్కువ పడుతుంది. మనం ఈ గ్రేవీలో కూడా మనం బటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం సర్వింగ్ చేద్దాం పదండి. పావుబాజీ మసాలాని ఒక ప్లేట్లో తీసుకొని బటర్ వేసుకొని నిమ్మకాయతో ఎంజాయ్ చేస్తే, ఇలాగే ఉల్లిపాయలను కూడా టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఎంతో రుచికరమైన పావుబాజీ మసాలా రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే పూర్తి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.